ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ అందరికీ ఇప్పుడు నేను షేర్ చేయబోయేటువంటి సబ్జెక్ట్ ఏమిటి అంటే నెగటివ్ ఎనర్జీ, అదేవిధంగా పాజిటివ్ ఎనర్జీ రెండూ ఉంటాయండి. మనం ఒక పవర్ మనకి రావడానికి ఏదైనా ఒక బల్బ్ వెళ్ళడానికి నెగిటివ్ పాజిటివ్స్ ఎలా ఉంటాయో మనిషి జీవితంలో రెండూ ఉంటాయి, రెండూ ఉండాలి కూడా. రెండు ఉంటేనే నీడ వాల్యూ తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి రాశి వారికి కూడా అసలు ఈ నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, దీనివల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇప్పుడు నేను ఒక్కొక్క అంశం చెప్తాను. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే అసలు నెగిటివ్ ఎనర్జీ అంటే ఏమిటి అనేటువంటిది ఒకటి ఫస్ట్ అర్థం అవ్వాలి. నెగిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు, పాజిటివ్ ఎనర్జీని మీరు చూపించగలరా అని అడగచ్చు ఎవరైనా ఇక్కడ. కానీ నేనేమంటానంటే కొన్ని మనం ఫీల్ అవుతాము. ఇప్పుడు మనసు ఉంది, నా మనసు బాగోలేదు అని అంటాం. ఎవరికి వాళ్ళకి ఎక్స్పీరియన్స్, నా మనసు బాగాలేదండి, ఇప్పుడు బాగాలేదండి, నేను ఇప్పుడు సినిమాకి రానండి, ఇప్పుడు తిననండి, ఇప్పుడు నేను ఈ పని చేయాలండి, నా మనసు బాగాలేదండి అంటాం. మరి మనస్సును చూపించగలరా అని ఎవరైనంటే చూపించలేమండి, మనసు బాగాలేదు, నాకు తెలుసుగా మీకు ఎలా తెలుసు అంటాం. ఎలాగైతే ఎవరి మనసు బాగలేదని వాళ్ళకి సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో నెగటివ్ అండ్ పాజిటివ్ ఎనర్జీస్ కూడా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అది ఎలాగా అంటే నెగిటివ్ ఎనర్జీ అసలు మనకి ఎట్లా ఫామ్ అవుతుంది, ఏ ప్లానెట్స్ వల్ల ఫామ్ అవుతుంది, పాజిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది అనే ఫస్ట్ విషయం తెలుసుకోవాలి. నెగిటివ్ ఎనర్జీ ఫార్మింగ్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బయట ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, బయట ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, బయట ఉన్నటువంటి కొన్ని కారణాల వల్ల కావచ్చు, కొన్ని వస్తువుల వల్ల కావచ్చు నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అయితే, దీనికంటే అతి ముఖ్యంగా ఇన్నర్ నుంచి నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఎలాగా అంటే ఒకటి, మనము జరిగిపోయినటువంటి చెడుని తలుచుకున్నా అది నెగిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. జాబ్ పోయింది, లేకపోతే ఏదో విషయం గొడవ జరిగింది, లేకపోతే ఏదో విషయం గతంలో ఇలా జరిగిందని తదేకంగా అదే పనిగా మనం దాన్ని చాంటింగ్ చేసుకోవడము, మీకు జరిగినటువంటి నష్టము కష్టము మీరు రిపీట్ చేసుకుంటున్నారంటే దట్ ఈస్ ద ఫస్ట్ నెగిటివ్ ఎనర్జీ. ఎందుకు అంటే ఆ కష్టం రావడానికి, ఆ నష్టం రావడానికి మీకు ఒక కర్మ కనెక్ట్ అవ్వడం వల్ల అక్కడ ఆ ఫలితం జరిగింది. అక్కడ అంటే ఒక కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలో ఉన్న ఏదో కర్మ అయింది. మీరేం చేస్తున్నారు, సేమ్ కర్మని అగైన్ చాంటింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ కర్మని మీరు చాంటింగ్ చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది, నెగిటివ్ వస్తూ ఉంటుంది. అలా కాకుండా చిన్నప్పుడు మనకి క్లాస్మేట్స్తో జరిగినటువంటి కొన్ని సంఘటనల్ని, కొన్ని అందమైన సంఘటనల్ని, కొన్ని నవ్వుకునే సంఘటనల్ని మనం తలుచుకున్నాం, మనకేమనిపిస్తుంది, తెలియకుండా అప్పటికప్పుడు ఆనందం వస్తుంది, అప్పటికప్పుడు నవ్వు వస్తుంది, అప్పటికప్పుడు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మనకి చిన్నప్పుడు ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఎవరైనా, క్లాస్మేట్స్ ఎవరైనా మనకు కనబడగానే మనకు ఫస్ట్ ఆనందం, హ్యాపీనెస్ వస్తుంది. అలాగే మన లైఫ్లో చిన్నప్పటి నుంచి కాలేజీలో కావచ్చు, స్కూల్స్లో కావచ్చు, మన లైఫ్లో జరిగినటువంటి కొంతమంది సంఘటనల ద్వారా జరిగినటువంటి ఒక మంచి ఎమోషన్ ఫీలింగ్స్ కావచ్చు, మనం సాధించిన విజయాలు కావచ్చు, మనం ఒక్కసారి కష్టమైన స్థితిలోంచి నెట్టుకొచ్చి దాని ఒక విజయం వైపు తీసుకెళ్తాం, అలాంటిది కావచ్చు. జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా, అసలు ఆ సంఘటనలు జరుగుతుంటే అక్కడి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతుంది. ఇదొక ఎత్తు అయితే, రెండవది ఏంటంటే మీకు పాజిటివ్ ఎనర్జీ రావడానికి పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే సాధిద్దాం అనుకుంటారో లైఫ్లో, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తాను, నేను ఈ ప్రణాళిక వైపు వెళ్తున్నాను, ఒక ఆశతో బ్రతకడం, ఒక గోల్తో బ్రతకడం, ఒక
మీ లైఫ్లో ఒక యాంబిషన్ ఉంటుంది, యాంబిషన్తో బ్రతకడం, ఇవి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. మీరు తప్పు అంటే ఇదేంటంటే నేను ఇలాగ బ్రతుకుతున్నా అనుకోవచ్చు, కానీ ఫిక్స్డ్ అయి బ్రతకడం, నేను ఇది ఖచ్చితంగా సాధిస్తానని ఫిక్స్డ్ అయి బ్రతకడం, ఇవన్నీ మన ఇన్నర్గా మన ఆలోచనలతో వచ్చేటువంటివి నెగిటివ్ పాజిటివ్ ఎనర్జీస్. మరి బయట నుంచి వచ్చేవి ఏమిటి? బయట నుంచి వచ్చేవి ఏమిటి అంటే చూడండి, మనం ఎదుగుతున్నామన్నప్పుడు మన చుట్టుపక్కల వాళ్ళు మన వైపు అబ్బా వీడు ఎదిగిపోతున్నాడు అనేటువంటి ఒక ఏడుపు. ఇది ఉంది అని నమ్మేవాళ్ళు నమ్మండి, ఇది లేదు అని అనుకునేవారు నమ్మకపోయినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఎందుకంటే అందుకే మన పాతకాలం వాళ్ళు ఒక విషయాన్ని చెప్పేవారు. ఏమని చెప్పేవారు అంటే, నువ్వెంత సంపాదిస్తున్నావు అనే విషయాన్ని ఎవ్వరికీ తెలియనివ్వకు, నువ్వెంత కష్టపడుతున్నావు సంపాదించడానికి అనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్పు అనేవారు. ఎందుకంటే మీరు పడుతున్న కష్టం ఎవరికి తెలియదు, గుర్తుపెట్టుకోండి. మీరు సంపాదిస్తున్న సంపాదన, మీరు తిరుగుతున్న కారు, మీరున్న ఇల్లు మాత్రమే కంటికి కనిపిస్తుంటుంది. అరే ఆ వ్యక్తి పొద్దున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు కష్టపడ్డాడే, అందుకే కదా ఈయన చక్కగా కారు కొనుక్కోగలిగాడు. కొంతమంది నేను ఒప్పుకుంటా, కొంతమంది అన్యాయంగా సంపాదిస్తారు, అది నేను ఆ విషయం మాట్లాడట్లా, ధర్మంగా సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అందుకని ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమిటంటే, నెగిటివ్ ఎనర్జీ మీకు దగ్గరికి రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ మీరు ఎవరితోనైనా షేర్ చేసుకోవాల్సింది మీ దగ్గర ఉన్న డబ్బుల్ని కాదు, మీరు ఎంత ధర్మబద్ధంగా ఎంత కష్టపడి సంపాదిస్తున్నారనే విషయాన్ని షేర్ చేయండి, ఎంత కష్టపడ్డారనే విషయాన్ని షేర్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే మీ మీద నెగిటివ్ కోణం ఫస్ట్ తగ్గుతుంది, పాజిటివ్ కోణం స్టార్ట్ అవుతుంది. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మనం పాజిటివ్ కోణాన్ని స్టార్ట్ చేసుకోవాలి, ఒకటి. రెండవది ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మనము అవతల వాళ్ళలో నెగిటివ్ని చూస్తూ ఉంటాము. ఇది ఫస్ట్ బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వీడు ఇలాంటి వాడే, వీడు పెద్ద దొంగ, లేకపోతే వీడు ఉమనైజర్ అనో, లేకపోతే ఇంకోటెవడో వీడు ఇట్లాంటి వాడనో అట్లాంటి వాడనో, వీళ్ళ అమ్మని సరిగ్గా చూసుకోలేదనో, వీళ్ళ నాన్నతో గొడవ పెట్టుకున్నాడనో, లేకపోతే వీడు ఆఫీస్లో అసలు ఆఫీస్కి సరిగ్గా వెళ్ళడనో, వాళ్ళలో ఉన్న తప్పునే చూస్తూ ఉంటాం 24 గంటలు. వీడు ఆఫీస్కి వస్తాడు కానీ వీడు సరిగ్గా పని చేయడు, లేకపోతే వీడు ఇలా చేస్తుంటాడు, లేకపోతే వీడు ఇట్లా దోచుకుంటాడు, ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి మన మైండ్లో. మనం ప్రకృతి అంటే నాట్ ఓన్లీ చెట్లు గుట్టలే కాదు, మనుషులు కూడా ప్రకృతే. వాళ్ళలో ఉన్నటువంటి నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వాడి దృష్టి ఏదో మన మీద పడి మన మీద నాశనం అవ్వడం కాదు. బాగా అర్థం చేసుకోండి ఈ పాయింట్ని. వాడిలో ఉన్న నెగటివ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటున్నాం. వీడు ఎలా ఉన్నాడేంటి చూడండి, రూపం, వీడు అంత దోచుకుంటున్నాడండి. రెండవది, వీడు అన్ని అబద్ధాలు ఆడతాడు. నాలుగవది, వీడు పెద్ద ఉమనైజర్. ఐదవది, వీడికి అసలు బాధ్యతలు లేవు. మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళలో కూడా ఒక మంచి గుణాలు ఉంటాయి. ఆ సంపాదించే వ్యక్తికి తండ్రిని బాగా చూసుకుని ఉంటాడేమో, లేదా తల్లిని బాగా చూసుకుని ఉంటాడేమో, తల్లిదండ్రులకు మంచి గౌరవం ఇస్తాడేమో, లేదా భార్యకు గౌరవం ఇస్తాడేమో, లేదా భర్తకు గౌరవం ఇస్తుందేమో. అమ్మాయి గట్టిగా మాట్లాడవచ్చు, కేకలయ్యొచ్చు, ఇంత నోరేసుకొని పడిపోవచ్చు, కానీ ఆమెలో కూడా ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, ఆ అబ్బాయిలో కూడా సాఫ్ట్ కార్నర్ ఉంటుంది. ఎప్పుడు కూడా నెగిటివ్ ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుందంటే, మనలో నెగిటివ్ అండ్ పాజిటివ్స్ ఆలోచనలతో పాటు సమాజంలో ఉన్నటువంటి నెగిటివ్స్ మీద ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది. ఇది యాక్చువల్గా నెగిటివ్ ఎనర్జీ రావడానికి ముఖ్యమైన కారణం. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మరి ఇది ఎందుకు వస్తుందండి? దీనికి ఏదో రీజన్ ఉంటుంది కదా. అంటే ఇప్పుడు ఆస్ట్రాలజీలోకి వెళ్దాం అండ్ వాస్తులోకి వెళ్దాం. ఇది ఒక్కొక్క రాశి వారికి ఈ పాజిటివ్ ఎనర్జీ పెంచుకోవడానికి ఏ దేవతారాధన, ఒక్కొక్క రాశి వారికి నెగిటివ్ తగ్గించుకోవడానికి ఏ దేవతారాధన, ఇంట్లో వాస్తులో ఏ జాగ్రత్తలు తీసుకోవాలనేది నేను మీకు చెప్తాను. మిథున లగ్నము, మిథున రాశి, మిథున రాశి ఆర్ మిథున లగ్నం వారికి ఎప్పుడు చెప్తూ ఉంటాను, నడిచే వికీపీడియా లాంటి వాళ్ళు మిథున లగ్నం. ఎందుకంటే ఆల్వేస్ థింకింగ్ నెక్స్ట్ ఏం చేయాలి అందరికీ ఆలోచనలు ఉంటాయి, కానీ వీళ్ళు అభివృద్ధి వైపు ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. మరి వీడికి కూడా నెగిటివ్ ఎనర్జీ వస్తుందా అంటే, ప్రకృతిలో ఉన్న ప్రతి వ్యక్తికి నెగిటివ్ ఎనర్జీ ఈజ్ కామన్, పాజిటివ్ ఎనర్జీ ఈజ్ ఆల్సో కామన్. మరి మీకు నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉండాలంటే ఫస్ట్ మీరు చేయాల్సిన మంత్రం ఏమిటి, మీరు ఉపాసించాల్సిన గ్రహం ఏమిటి అంటే, శ్రీమాత్రే నమః ది బెస్ట్ మంత్ర నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి. అలాగే శుక్రగ్రహాన్ని ఆరాధించండి, నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవడానికి శుక్రగ్రహాన్ని ఆరాధించండి. అలాగే పర్టికులర్గా మీరు అమ్మవారి నామాలు, లలితా సహస్రనామాలు చేసేటప్పుడు మీకు నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా పోగొట్టే ఒక బెస్ట్
అంటే అందరూ నామాలు చేస్తుంటారు, బట్ లలితా సహస్రనామాల్లో పర్టికులర్గా మిథున లగ్నం వారు చేయాల్సింది ఏమిటి అంటే కుంకుమ తీసుకొని అమ్మవారి పాదాల మీద వేస్తూ చేయండి. మీరే చూస్తారు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే, అసలు ఎంత ప్రశాంతంగా ఉంటున్నానా అనిపిస్తుంది, అంత చక్కటి ఫలితాలు వస్తాయి. అలాగే మరొకటి ఏంటంటే, మీరు ప్రకృతి సమాజం కూడా ఎలా వస్తుంది, మనకు నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అనుకుంటున్నాము, బయట నుంచే వస్తుంది అనుకుంటున్నాం. మనం చూసే దృష్టి కోణం, మనం దేన్ని అబ్జర్వ్ చేసుకుంటున్నామో దానివల్ల వస్తుంది అనుకుంటున్నాం. కాబట్టి మీరు చేయవలసింది ఏమిటంటే పర్టికులర్గా రక్తదానం చేయండి. 100% నెగిటివ్ ఎనర్జీ పోతుంది రక్తదానం. అంటే మిగతా వారు చేయొద్దని కాదు, మిగతా రాసుల వారు కూడా చేయాలి. ఎందుకంటే ఒకరు ప్రాణం కాపాడిన వారిని అవుతాం మనం. రక్తదానం మిథున లగ్నం వారికి ఖచ్చితంగా నెగిటివ్ ఎనర్జీని తగ్గిస్తుంది, గుర్తుపెట్టుకోండి. రెండవది ఎర్రటి వస్త్రాలు, ఎర్రటి బ్లాంకెట్స్ లాంటివి మీరు పంచండి. అదేవిధంగా గోవుకి క్యారెట్స్ ఉంటాయి, అందులో ముఖ్యంగా దేశీవాలి ఆవుకి. ఇక్కడ ఎందుకంటే 2 రకాలు ఉంటాయండి ఆవులు, ఒకటి జెర్సీ ఆవు, రెండోది దేశీ ఆవు. జెర్సీ ఆవుకి కూడా ఒక ప్రాణికి ఫుడ్ పెడుతున్నా అనే భావనతో ఖచ్చితంగా తినిపించాలి, ఎందుకంటే అది కూడా ఒక ప్రాణి, అన్ని జీవరాశుల్లో కూడా అది కూడా ఒకటే. దీంతోపాటు మీకు మహిమలు దేనిలో ఉంటాయి అంటే ఒక భగవత్ సంబంధించిన ఇవి ఎందులో ఉంటుందంటే దేశీ ఆవులో ఉంటుంది, జెర్సీ ఆవులో ఉండదు. కాబట్టి పూజనీయంగా భావించేది దేశీ ఆవుని, ఒక ప్రాణి, అది కూడా ఒక ప్రాణే కదా అనేటువంటి మానవతా దృక్పథంతో మీరు ఫీడ్ చేయొచ్చు జెర్సీ ఆవుకి. అండ్ ఎట్ ద సేమ్ టైం జెర్సీ ఆవు ద్వారా దాని ద్వారా కొంత ఉత్పత్తిని పొందుతూ ఉంటారు. దట్ ఈస్ డిఫరెంట్ కేసు. మీరు పాలు అమ్ముకోవడానికి వాటికి పనికి వస్తుంది అది. కానీ దేశీ ఆవుకి క్యారెట్స్ పెట్టండి. వీలైతే శనగలు, ఇంకా ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఉందంటే ఇక్కడ చేయాల్సింది ఏమిటంటే శనగలు ఉంటాయి, నానబెట్టిన శనగల్ని గోశాలకు వెళ్ళి గోవుకి తినిపించి దక్షిణామూర్తి స్తోత్రాలు లేదా జయ గురుదత్త, శ్రీ గురుదత్త అనే నామస్మరణ ది బెస్ట్ నెగిటివ్ ఎనర్జీ లేకుండా చేస్తుంది. బట్ నేను మీకు చెప్పేది ఒకటే, స్టార్టింగ్ మొత్తం వినండి, నెగిటివ్ ఎనర్జీ ఏంటనేటువంటిది నేను మీకు వివరించాను. ఇలా గనక మీరు చేయగలిగితే మీకు ఇంకా తిరుగులేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే పొరపాటును కూడా ఈ మిథున లగ్నం వారు అండ్ వృషభ లగ్నం వాళ్ళు కూడా చేసే మిస్టేక్స్ ఏంటంటే కొన్నిసార్లు తెలియకుండా గురువుల్ని నెగిటివ్ కోణాల్లో చూస్తూ ఉంటారు. అది చాలా పెద్ద మిస్టేక్. అది మెయిన్గా మార్చుకోవాలి. అంటే అందరికీ జరగాలని రూల్ లేదు. ఈ గురుగ్రహం కనుక పాడైతే, ఎందుకంటే వృషభం మిథున లగ్నాలకి, వృషభానికేమో అష్టమాధిపతి అవుతాడు గురువు, మిథునానికేమో బాధకుడు అవుతాడు. సో ఎప్పుడైతే బాధకుడుగా మారతాడో, ఆ బాధకుడుగా మారినప్పుడు ఇచ్చే రిజల్ట్స్ వీళ్ళకి గురువులకి డిఫరెంట్గా జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళకి తెలియక మళ్ళీ అగైన్ ఆ కర్మని ఇంకొంచెం ఎక్కువ చేస్తూ ఉంటారు. సో ఆ కర్మ ఎప్పుడైతే ఇంకా పెరుగుతూ ఉంటుందో ఆటోమేటిక్గా ఈ ప్రభావం అనేటువంటిది ఇంకొంచెం నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడైతే పెరుగుతుందో మనం ఏ పని చేయలేకపోతుంటాం, చాలా డిస్టర్బ్ అయిపోతూ ఉంటాము, దేని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతుంటాం. సో ఈ ప్రక్రియ చేయండి, ఖచ్చితంగా మీకు ఫలితం అనేటువంటిది వస్తుంది. శ్రీమాత్రే నమః.